గురుగారు ఇప్పుడు ఉగాది రాబోతుంది కదా! ఉగాది అంటే మన దాంట్లో కొత్త సంవత్సరంగా భావిస్తాం మనం. ఆ రోజు ఎటువంటి నియమాలు పాటించాలి? ఎటువంటి పూజలు చేసుకోవాలంటారు? ఒకటి షడ్రుచుల సమ్మేళనం. అంటే హ్మ్. అది తప్పకుండా అందరూ తెలిసి. అంటే కారము, తీపి, పులుపు, చేదు ఇవన్నిటువంటి సమ్మేళనం షడ్రుచుల సమ్మేళనం కాబట్టి తప్పకుండా ఉగాది రోజున మనం తలంటు స్నానం చేసి, హ్మ్. తప్పకుండా మీరు ఆ రోజు అమ్మవారిని ధ్యానం చేయాలి. చాలామంది వేరు వేరు వేరే వేరే వాళ్ళని పూజిస్తుంటారు. కానీ ఆ రోజు పూజించాల్సింది అమ్మవారిని. అమ్మవారిని ఎంతగా మనం పూజించగలిగితే అంత అద్భుతమైనటువంటి అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొత్త బెల్లము, కొత్త చెరుకు రసము, కొత్త వేప పువ్వు, కొత్త చింతపండు, హ్మ్. ఇవన్నీ కూడా వేసుకుంటూ వేప పువ్వు అని వేసుకొని షడ్రుచుల సమ్మేళనం మనం తిన్న తర్వాత జీలకర్ర అవన్నీ కూడా అంటే వగరు లాంటివన్నీ కూడా మనం తిన్న తర్వాత ఇవి ఫస్ట్ మనం నైవేద్యం పెట్టాలి అమ్మవారికి. హ్మ్. నివేదన చేసిన తర్వాత అమ్మకి లలితాపారాయణ చేసుకుంటారు, అష్టోత్తరం చేసుకుంటారు విషయం. కానీ అమ్మవారికి షోడశోపచార పూజ చేసి అంటే 16 రకాల పూజలు ఉంటాయి అమ్మవారికి. ధూప దీప నైవేద్య ఆవాహన హ్మ్. అవన్నీ కూడా అమ్మవారికి ఆహారతి నమస్కారం ప్రదక్షిణ నమస్కారం ఇవన్నీ కూడా అమ్మవారికి చేసి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరితో కలిసి తినాలి. ఈరోజు తప్పకుండా భాగవతంలో కొన్ని శ్లోకాలు చదువుకోవాలి. హ్మ్. తప్పకుండా చేయాల్సింది భాగవతంలోని కొన్ని శ్లోకాలు ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి. ఏదో ఒక శ్లోకం ఒక 2, 3 శ్లోకాలు చదువుకుంటే ఆ సంవత్సరం మొత్తం కూడా కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. హ్మ్. కాబట్టి ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనాన్ని మనం అందరికీ పంచుతూ మనం తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ రోజున మనం కొత్త పుస్తకాలు అంటే వ్యాపారస్తులు కొత్త పుస్తకాలని ఖాతా పుస్తకాలు ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం, అలాగే మన పిల్లలకి పుస్తకాలు కూడా పూజ చేయడం. ఎందుకంటే వీటిని ఉగాది నుంచి మనకి వసంత నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. హ్మ్. అంటే అమ్మవారి నవరాత్రులు. అమ్మవారి. అందుకనే నేను అమ్మవారి పూజ చేయమన్నాను. అంటే వసంత చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి హ్మ్. దాదాపుగా మీకు దశమి వరకు తప్పకుండా అమ్మవారికి వసంత నవరాత్రులు ఉంటాయి. అటువంటి వసంత నవరాత్రులు విశేషమైనవి. హ్మ్. శరన్నవరాత్రులు ఎటువంటి విశేషమైనవో వసంత వసంత నవరాత్రులు అటువంటి విశేషమైనవి చాలామంది చేస్తారు. వసంత నవరాత్రులు చండీ పారాయణం, చండీ హోమం చేసుకోవడం చేస్తూ ఉంటారు. అటువంటి అమ్మవారి పారాయణం కోసమని మొదటి రోజు మీరు అమ్మవారిని పూజించండి, సరస్వతిని పూజించండి. ఆ సరస్వతి వల్ల అమ్మవారి పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది. అలాగే లక్ష్మిని పూజించండి, దుర్గను పూజించండి. వారి వల్ల ధైర్యము, స్థైర్యము, ఆనందము, ధనయోగం కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా అమ్మవారిని పూజించి ఉగాది పచ్చడి తిని ఆ రోజు భాగవత పారాయణం ఏదైనా శ్లోకాలు చదువుకున్న వారికి అద్భుత యోగం. అయితే కొత్త వస్త్రాలు ధరించాలంటే తప్పకుండా కొత్త వస్త్రాలు ధరించాలి. హ్మ్. అది పండగ విశేషమైన పండగ కాబట్టి ఋతువుని సూచించేది, కాలం యొక్క గమనాన్ని సూచించేది, కాలంలో వచ్చేటువంటి మార్పుకు తగ్గట్టుగా మన భోజన ఆహార వ్యవహారాలు మార్చుకునేటువంటి సూచించేది కాబట్టి ఉగాది. అంతే తప్ప ఏదో ఆంగ్లనామ సంవత్సరంలో మనము అర్ధరాత్రులు కేకులు కట్ చేద్దాం, బూకులు కట్ చేద్దాం అని చెప్పేసి తప్పుడు మాటలు చేసి తప్పుడు పనులు చేసి బీర్లు పొంగించుకుంటూ అది పొంగించుకుంటూ దరిద్రాన్ని అనుభవించేటువంటి పండగ కన్నా హ్మ్. విశేషమైనది ఋతువును గమనించి కాల మార్పులో వచ్చేటువంటి తత్వాన్ని గ్రహిస్తూ భోజనం ఎలాంటి భోజనం చేయాలి, ఎలాంటి తత్వంతో ఉండాలి, ఎలాంటి నీటిని వాడాలని సూచించేదే ఉగాది పండుగ. ఉగాది పండుగ. కాబట్టి ఉగాది పండుగనే విశిష్టమైనది కాబట్టి ఇతర పండుగలు కావు. ఉగాది పండుగ కాలంతో కాలం సూచిస్తుంది కాబట్టి ఈ పండుగని బ్రహ్మాండ జరుపుకొని దేవాలయ సందర్శన చేస్తూ ఎవరికైనా సరే అన్నదానం కానీ కాస్త వస్త్రదానం కానీ ఎవరికి పిల్లలకి పుస్తక దానం చేసిన వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఉగాది రోజున తప్పనిసరిగా ఈ యొక్క పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలి. హ్మ్. ఈ సంవత్సరంలో గోచారం ఎలా ఉంది, నాకు ఎటువంటి ఫలితాలు చెప్తున్నాయి, ఈ రాశి వారికి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో సాయంకాలం పూట బ్రహ్మాండంగా మీరు గుడికి వెళ్ళి పంచాంగ శ్రవణం వినట్టయితే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుకునే అవకాశాలు అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఉంటుంది. ఇటువంటి ఉగాదిని మనం పిల్లలతో ఒక సంప్రదాయబద్ధమైనటువంటి పండగ జరుపుకుంటే హ్మ్. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి బాగా ఉంటుంది. అయితే గురుగారు నాకొక సందేహం ఉంది. ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తాం కదా! అసలు ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటంటారు? ఇందాక అనేది మన జఠరాగ్నిలో ఉండేటువంటి ఇందాక ఒక మాట అనుకున్నాం, హ్మ్. కాలగమనంలో వచ్చేటువంటి ఋతువు మార్పు అనేది. హ్మ్. ఆ ఋతువు మార్పు అంటే ఏమిటి, మన ఆహార వ్యవహార అవన్నీ కూడా మనం ఆహారము ఆహారం. రెండింటినీ ఎలా ఉంచుకోవాలంటే ఇంతవరకు మనం ఉన్ని దుస్తులు వేసుకున్నాం, హ్మ్. జీన్స్ ప్యాంట్లు టైట్వి ఉన్ని దుస్తులు వేసుకున్నాం చలికి. నెక్స్ట్ మనకి అంతా కాస్త లూజ్గా ఉన్నటువంటి వస్త్రాలు కాటన్ వస్త్రాలని ధరించమని మనకి సూచన చేస్తుంటుంది. ఓకే. అంటే ఆ కాలానికి తగ్గట్టుగా మనం వస్త్రాలు మార్చుకుంటాం, ఆ కాలానికి తగ్గట్టుగా మనం ఆహార వ్యవహారాలు కూడా మార్చుకోవాలి. ఆహారాన్ని ఆహార్యాన్ని మార్చుకుంటే అటువంటి ఆహారాన్ని ఎలా తినాలంటే కాస్త తీపిని కాస్త ఎక్కువగా బెల్లముతో అయినటువంటి పదార్థాన్ని ఎక్కువ తినడం చలువ చేస్తుంది. చేదును ఎక్కువ తినడం వల్ల జఠరాగ్ని బాగా పెరుగుతుంది. పులుపు వల్ల మనకి చర్మ సంరక్షణ బాగా ఏర్పడుతుంది, చిట్లిపోకుండా ఉంటుంది. అలాగే మనకి చెరుకు రసం తాగడం వల్ల మనకి ముఖ సౌందర్యం బాగా ఏర్పడుతుంది. జీలకర్ర తినడం వల్ల గొంతు సరంగా బలంగా ఉంటుంది, కఫం లాంటిది అడ్డుకొని మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇలా మనకి 6 ఉప్పు తినడం వల్ల కోపతాపాలు తగ్గుతాయి. బీపీ లాంటిది ఉంటారు, బీపీ లాంటిది ఉండదు. కొద్దిగా కారం తినడం వల్ల మనకి సరిపోయేటువంటి కారం వల్ల మనకి ప్రతి వ్యక్తిలో ఒక అహంకారతత్వాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నాన్ని నేర్పేది ఈ యొక్క కారం. కాబట్టి ఇలా షడ్రుచుల్ని
ఈ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఆహారాన్ని తినాలనే విషయాన్ని చెప్పడానికే ఈ తత్వం చేస్తారు. అందుకే మీకు ఆవకాయ కూడా ఈ టైంలో పెడతారు ఎక్కువగా. అవును. ఉగాది అయిపోగానే ఆవకాయ పెడతారు. ఆవకాయ పెడతారు. ఎర్రటి కారంతో ఇంత నూనె పోసి కొంతమంది ఎల్లిపాయలు వేసుకొని బాగా శుభ్రంగా తింటారు. ఈ కొత్త ఆవకాయ చెప్పి తింటూ ఉంటారు. అంటే ఈ ఆవకాయ మనకి ప్రమాదాన్ని కలిగించదు. ఆ కాలంతో పాటుగా ఆవకాయ తినడం వల్ల మంచిది. అందుకే పెడతారు ఆ టైంలో. కాబట్టి ఈ సమయంలో పెట్టిన పదార్థాన్ని తప్పకుండా తినాలి. ఆ సమయంలో వచ్చేటువంటి చింతపండు కానీ, ఆ సమయంలో వచ్చే మామిడి పళ్ళు కానీ, ఆ సమయంలో వచ్చే జామకాయలు కానీ తప్పకుండా మనం తినాలి. దానివల్ల ఏమవుతుందంటే దానికి అలవాటు పడాలి తప్ప పిజ్జాలు, బర్గర్లు, వెన్నలు, బట్టర్లు అవి తినడం వల్ల మనకి రోగమే తప్ప ఇంకోటి లేదు. అర్ధరాత్రులు ఎవరైతే తినేటువంటి బిర్యానీలు, అర్ధరాత్రులు మీరు తాగేటువంటి పదార్థాలు, వ్యసనం పదార్థాలు ఇవన్నీ కూడా బాడీకి నాశనాన్ని కలిగిస్తాయి. ఈ ఉగాది సమయటువంటి పదార్థాలతో మన ఆహారాన్ని కనుక కంటిన్యూ చేస్తే అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది, మంచి వర్చస్సు ఉంటుంది. మీలాగా తప్పకుండా అనుకూలవంతమైన షోగాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఆహార్యాన్ని మార్చుకునేదే ఈ షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి అర్థం.